అందరికీ నమస్కారం. అలానే అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. ఈరోజు అయితే సూర్యుని యొక్క రథం దక్షిణ దిక్కు నుంచి ఉత్తర దిక్కుకైతే బయలుదేరుతుంది. ఆ సందర్భంలో మనమైతే ఈ పూజనైతే చేసుకుంటామండి. సో ఈ పూజకైతే కొన్ని ఆనవాయితీలు మేమైతే చిన్నప్పటి నుంచి పాటిస్తున్నాం. పొద్దున్నే లేచి జిల్లేడాకు తలపైన పెట్టుకుని దానిపైన ఒక రేగుపండు పెట్టుకుని తలస్నానం చేసి అలానే ఒక కుంపటిని అరేంజ్ చేసుకుని దానిపైన పేడపిడకలు పెట్టి కర్పూరంతో వెలిగించి పాలనైతే మన సూర్య భగవాన్ కోసం అయితే పొంగించాలండి. వాటిపైన సూర్యకిరణాలు పడేలా అరేంజ్ చేసుకున్నట్టయితే ఇంకా బాగుంటుంది. సో మేమైతే ఇలా అరేంజ్ చేసుకున్నాము. సో ఎక్కువ పొగ వచ్చినట్టయితే పాలు కూడా తొందరగా పొంగిపోతాయి. అలా పాలు పొంగిన వెంటనే మనము ఇంటిల్లిపాది కూడా ఉన్న వాళ్ళందరూ కూడా ఒక మంచి బియ్యాన్ని అయితే నెయ్యితో కడిగినట్టు, వీటినైతే వాటర్తో కడగకూడదండి. ఆ బియ్యాన్ని నెయ్యితో కడిగినట్టుగా చేసి ఆ నెయ్యితో వేసిన బియ్యాన్ని మనం కొంచెం కొంచెంగా పాలల్లో వేసి పరవాన్నాన్ని అయితే చేయాలి. ఈ చేసిన పరవాన్నాన్ని అయితే మనం ఆ సూర్య భగవానికి నైవేద్యంగా సమర్పించాలి. అలాగే 7 గుర్రాలతో పాటు 7 చిక్కుడుకాయలతో కలిపి మనం రథాన్ని అయితే తయారు చేసుకొని అక్కడ ఆ దేవుడి దగ్గర పూజ మందిరంలో పెట్టుకొని మనం సూర్యభగవాన్ని అయితే ఆరాధించాలండి. సో ఈసారి అయితే మేము ఇలా అయితే మా రథసప్తమిని జరుపుకున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.